ఇక్కడ చూడొచ్చు మీరు కరెంట్ అఫైర్స్ 20 జనవరి 2024 అని అంటున్నాం. ఈ క్లాస్లో మనం షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ కోసం వచ్చినటువంటి కమిటీ గురించి మాట్లాడబోతా ఉన్నాం. కమిటీలో ఎవరెవరు ఉంటారు, ఈ కమిటీకి సంబంధించి ఎప్పుడు సమావేశం జరగబోతా ఉంది, ఈ కమిటీ ఏ అంశాల మీద పనిచేస్తుంది, ఇలా ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించి ఎస్సీలకి సంబంధించినటువంటి సబ్ కేటగిరీస్ కోసం డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఇక నెక్స్ట్ రెండవది వచ్చి నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించిన ప్రస్తుత అప్డేట్ ఏంటి, నేషనల్ క్వాంటమ్ మిషన్ ఎప్పుడు రావడం జరిగింది, దీనివలన భారత్కి ఉన్నటువంటి ఉపయోగం ఏంటి, ఇలాంటి అన్ని అంశాలను కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ భారతదేశపు మొదటి గ్రాఫెన్ కేంద్రం అనేది వచ్చింది. అసలు గ్రాఫెన్ అంటే ఏంటి, ఈ మొదటి భారతదేశపు గ్రాఫెన్ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు, సో గ్రాఫెన్ వలన ఉపయోగాలు ఏంటి అనేటువంటి అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అంశం కూడా. ఇక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతమందికి 2024లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలని అందజేశారు, ఈ పురస్కారాలు ఎవరి చేత అందజేయబడతాయి, ఈ పురస్కారాలకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా లేరా అనేటువంటి అంశాలతో ఈరోజు క్లాస్ అనేది కొనసాగుతుంది. ఇతర అంశాలను బేస్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వండర్ఫుల్ కాంటెంట్ మీకోసం తీసుకురావడం జరిగింది, అదంతా కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను కాంటెంట్ని. సో ఇక ఐకాన్ ఇండియా మెంటర్షిప్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. మనకి ఫిబ్రవరి నుంచి మొత్తం కూడా కాంపిటేటివ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వెలువడబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం, అలాగే ఈఓ సిడిపిఓ కోసం మనం డైలీ స్కెడ్యూల్స్, వీటితో పాటు మెటీరియల్ని, అలాగే వాటితో పాటు ఇచ్చేటువంటి మెటీరియల్ని బేస్ చేసుకొని చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని, వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్ అందిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఒక 100 days షెడ్యూల్. ఈ 100 daysలో మీ ప్రిపరేషన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్గా ఒక షెడ్యూల్ ప్రకారం చదివేందుకు ఈ మెంటర్షిప్ని డిజైన్ చేసినాం. 2024కి సంబంధించి గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఈఓ సిడిపిఓస్కి సంబంధించిన మెంటర్షిప్ కావాలి అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు. ఇక మనం ముందుగా ఏ టాపిక్ గురించి మాట్లాడదాము అని అంటే, ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి ఉపవర్గీకరణ కోసం ఇటీవల ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు అని క్వశ్చన్ అడుగుతారు. లేకపోతే ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి ఉపవర్గీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీలో ఏ ఏ మంత్రిత్వ శాఖలకి సంబంధించినటువంటి వారు సభ్యులుగా ఉన్నారు అని అంటారు. సో మరి ఈ షెడ్యూల్ కులాల కోసం ఇటీవల కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ షెడ్యూల్ కులాల కోసం ప్రీవియస్గా ఉన్నటువంటి కేసుల్ని గుర్తించండి, రాజ్యాంగ ధర్మాసనాలని గుర్తించండి అని అంటారు. దెన్ ఇలా కాకుండా షెడ్యూల్ కులాల కోసం ఉన్నటువంటి ఆర్టికల్స్ని గుర్తించండి అని అంటారు. సో ఇలా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేసేలాగా ఈ టాపిక్ని మాట్లాడదాం. అదే షెడ్యూల్ కులాలకి సంబంధించిన ఉపవర్గీకరణ కోసం వచ్చినటువంటి కమిటీ గురించి మాట్లాడదాం. సో ఇలా ఈ కమిటీని ఎవరు లీడ్ చేయబోతా ఉన్నారు అని అంటే, క్యాబినెట్ వ్యవహారాలకి సంబంధించినటువంటి కార్యదర్శి ద్వారా ఈ కమిటీ అనేది లీడ్ చేయడం జరుగుతూ ఉందండి. సో టాపిక్ ఏమని అంటున్నాం, షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ అని అంటున్నాం. సో ఈ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై, షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే దీనికి ఆన్సర్ చేసేలాగా ఇప్పుడు ఈ టాపిక్ని మనం నేర్చుకుంటామండి. సో ఇప్పుడు ఈ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ అనేటువంటి అంశం ఇటీవల ఎప్పుడు తెర మీదకి వచ్చింది అని అంటే, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైదరాబాద్లో ప్రధానమంత్రి గారి సమావేశం జరిగినప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించి, ఎస్సీ కులాలకి సంబంధించినటువంటి జాబితాలో చాలామంది అట్టడుగు స్థాయిలో చాలా ఇబ్బందులతో జీవిస్తూ ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం ఈ ఎస్సీ షెడ్యూల్ కులాలలో ఉపవర్గీకరణ కావాలి అని చెప్పేసి కోరారు. దీనికి సంబంధించి ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి ఉపవర్గీకరణ కోసం స్టడీ చేస్తాము అని చెప్పేసి ఎలక్షన్స్ ముందు, తెలంగాణలో జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్ల ముందు ప్రధానమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. సో ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి ఆర్టికల్ 341ని స్టడీ చేసి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ సాధ్యమవుతుందా కాదా, రాజ్యాంగబద్ధంగా
ఈ ఉపవర్గీకరణ చేయాలని అంటే ఉన్నటువంటి సమస్యలు ఏంటి స్టడీ చేయండి అని చెప్పేసి క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శిరా. సో ఎవరి అధ్యక్షతన అని అంటున్నాం? క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి అధ్యక్షతన ఇప్పుడు కమిటీ అనేది రన్ కాబోతా ఉందిరా. ఇప్పుడు ఈ అధ్యక్షతన అని అంటున్నాం. మరి క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శిగా ఎవరున్నారు, ఎవరి అధ్యక్షతన ఈ కమిటీ లీడ్ చేయబోతా ఉంది అనేటువంటి అంశం మనకు తెర మీదకి వస్తుంది. అలా తెర మీదకి వచ్చినప్పుడు మనం చెప్పాల్సినటువంటి పేరేమిటి అని అంటే రాజీవ్ గాబే గారు. రాజీవ్ గాబే. సో ఇగో ఈయన అధ్యక్షతన, రాజీవ్ గాబే అధ్యక్షతన ఈ కమిటీ అనేది లీడ్ చేయడం జరుగుతూ ఉందిరా. మరి ఈ కమిటీకి సంబంధించి ఇందులో ఎవరెవరు ఉంటారు సార్ సభ్యులుగా అని అంటే ఒక ప్రధానంగా 4 మంత్రిత్వ శాఖలకి సంబంధించినటువంటి వారు ఇందులో సభ్యులుగా ఉంటారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో ఇప్పుడు ఈ 5గురితో కూడినటువంటి ఈ రాజీవ్ గాబే అధ్యక్షతన జరిగేటువంటి సమావేశం ఎప్పుడు మొదటి సమావేశాన్ని నిర్వహించబోతుంది అని అంటే 23 జనవరి 2024లో మొదటి సమావేశాన్ని నిర్వహించేందుకు ఇప్పుడు ఈ కమిటీ అనేది సిద్ధంగా ఉందిరా. కానీ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ కోసం ఇటీవల వచ్చినటువంటి కమిటీలో సభ్యులు ఎంతమంది అని అంటే 5 మంది అని చెప్పాల్సి ఉంటుంది. దీన్ని లీడ్ చేస్తున్నది ఎవరు అని అంటే క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నటువంటి రాజీవ్ గాబే గారు దీన్ని లీడ్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇది ప్రస్తుత అంశం. ఈ ప్రస్తుత అంశం మన కరెంట్ అఫైర్స్ అంశం. ఈ కరెంట్ అఫైర్స్ అంశాన్ని బేస్ చేసుకొని మనకి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకి సంబంధించి షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సి ఉంటుందిరా. అయితే ఈ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ ఏ రాష్ట్రాల నుంచి ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది అని కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మనం ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక 3 రాష్ట్రాల పేర్లను చెప్పాల్సి ఉంటుందిరా. ఈ డిమాండ్ అనేది తెలంగాణ నుంచి ఉన్నది. ఓకే రైట్. ఇక రెండోది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ డిమాండ్ ఉన్నది. ఇక నెక్స్ట్ దీంతో పాటు కర్ణాటక నుంచి కూడా ఈ డిమాండ్ ఉన్నది అనేటువంటి అంశాలను మనం గుర్తించాలిరా. సో మరి సరే ఈ రాష్ట్రాలలో కూడా రాష్ట్రాలకి శాసనాలు చేసేటువంటి అధికారం ఉన్నది. ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి ఉపవర్గీకరణ సబ్ కేటగిరీస్ని రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి శాసనసభలు చేయలేవా సార్ అని అంటే చేయలేవు, అధికారం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉందిరా. సో ఇప్పుడు వీటికి సంబంధించి షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి ఉపవర్గీకరణ జరగాలి అని అంటే ఈ కులాలకి సంబంధించినటువంటి ఆర్టికల్ అంటే షెడ్యూల్ కులాలకి సంబంధించి షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి ఆర్టికల్ ఉందిరా, అదే 341. ఇగో ఈ 341 సవరించగలిగితే ఈ రిజర్వేషన్లకి సంబంధించి సబ్ కేటగిరీస్కి సంబంధించినటువంటి విభజన అనేది సాధ్యమవుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఆర్టికల్ 341ని స్టడీ చేసేందుకోసమే ఇప్పుడు ఈ కమిటీని నియమించడం జరిగింది. రాజీవ్ గాబే కమిటీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఏదైతే ఎస్సీ కులాలు ఉన్నాయో ఈ ఎస్సీలకి సంబంధించి చాలా కులాలు సుమారు షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి దానిలో మొత్తం ఒక 1200 జాతులు ఉన్నాయిరా. అంటే ఒక 1200 వివిధ రకాల వారు అందరూ కూడా దేని పరిధిలోకి వస్తారు అని అంటే ఎస్సీలలోకి వస్తారు దేశవ్యాప్తంగా. సో ఇప్పుడు వీరికి సంబంధించి సబ్ కేటగిరీ అనేది రావాలి. సబ్ కేటగిరీ రావాలి అని అంటే ఆర్టికల్ 341 షెడ్యూల్ కులాలకి సంబంధించిన అంశాన్ని చెప్తుంది. ఇగో దీన్ని సవరించాలి. ఇలా సవరించడానికి ప్రీవియస్గా ఒక జడ్జిమెంట్ అనేది రావడం జరిగిందిరా. సో జడ్జిమెంట్ కాదు, ఒక జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ అనేది వచ్చింది. ఈ జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడాలి. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఏ అంశాన్ని చెప్పింది అని అంటే ఇగో ఈ కమిషన్ చెప్పినటువంటి అంశమే ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి అంశం రా. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి
అంశాన్ని కేటగిరీస్ని గురించి డిస్కస్ చేయాలనంటే ఆర్టికల్ 341 అనేటువంటిది సవరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అలా ఇప్పుడు ఈ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 341ని స్టడీ చేసేందుకే క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి అధ్యక్షతన 23 జనవరిన మొదటి సమావేశం జరగబోతా ఉంది. ఈ కమిషన్ని ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుందిరా. సార్, ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించి ఎస్సీలకి సంబంధించినటువంటి వర్గీకరణ కోసం ప్రయత్నించిన రాష్ట్రాలు ఏమిటి అని కూడా క్వశ్చన్ అడుగుతారు. ఇదేమో ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఈ అంశం లేదు కాబట్టి కేంద్రం ఇనిషియేషన్ తీసుకొని ఆర్టికల్ 341ని సవరించాలి అని అంటే రాజ్యాంగబద్ధంగా ఈ కేటగిరీస్ని చేయాలి అని అంటే పార్లమెంట్ పరిధిలో ఉంది. సో అయితే ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశానికి సంబంధించి స్టడీ చేయమని కమిటీని నియమించారు. అయితే ఇంతకు ముందు ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి అంశంలో సబ్ కేటగిరీస్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన రాష్ట్రాలు ఏంటి అని అంటారు. ఇవి ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నటువంటి రాష్ట్రాలు. ప్రయత్నించి ముందుకు వెళ్ళినటువంటి రాష్ట్రాలను గురించి అడిగితే మళ్ళీ మనం ప్రధానంగా మరొక 3 రాష్ట్రాలను గురించి చెప్పాల్సి ఉంటుందిరా. గత 2 దశాబ్దాలుగా అంటే గడిచిన 20 ఏళ్ల కాలంలో 20 ఏళ్లలో ఒక 3 రాష్ట్రాలు ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి సబ్ కేటగిరీస్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగిందిరా. అలా ప్రయత్నం చేసినటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటే ఒకటి బీహార్ అనేటువంటి రాష్ట్రం పేరుని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సార్, రెండో రాష్ట్రం ఏమిటి అని అంటే పంజాబ్ రాష్ట్రంలో కూడా ఎస్సీలకి సంబంధించినటువంటి సబ్ కేటగిరీస్ అంశం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మూడవ రాష్ట్రం ఏంటి సరే అంటే తమిళనాడు అనేటువంటి రాష్ట్రం రా. ఇగో ఈ రాష్ట్రాలలో ఈ సబ్ కేటగిరీ రిజర్వేషన్లకి సంబంధించినటువంటి అంశం అనేది తెర మీదకి వచ్చింది. దీనికోసం గత 20 ఏళ్ళుగా 2 దశాబ్దాలుగా ప్రయత్నించిన రాష్ట్రాలు ఏమిటి అని అంటే ఇగో మనం ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్రాలను గురించి గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇలా రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కమిటీకి సంబంధించి రాజీవ్ గాబేకి సంబంధించినటువంటి అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇలా కాకుంటే కామన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే జస్ట్ ఈ అంశాన్ని అంతా కూడా ఒక క్వశ్చన్గా ఇచ్చి ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి రాజీవ్ గాబే అధ్యక్షతన ఈ ఎస్సీ వర్గాలకి సంబంధించినటువంటి ఉపకులాల వర్గీకరణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఇది ఈ షెడ్యూల్ కులాల అంశం ఏ ఆర్టికల్కి సంబంధించింది అని అంటే ఆర్టికల్ 341 అని చెప్పాలి. ఆర్టికల్ 341ని స్టడీ చేయమని చెప్పేసి నియమించిన కమిషన్ ఏది అని అంటే ఏ కమిషన్ చెప్పింది అని అంటే జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ అనేది చెప్పింది. ఆర్టికల్ 341 ద్వారా దీన్ని స్టడీ చేయడం ద్వారా వర్గీకరణ పాసిబుల్ అయ్యేటువంటి అంశం ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుందిరా. సార్, మరి ఇక్కడ ఒక చట్టం గురించి ఒక జడ్జిమెంట్ గురించి మాట్లాడాలిరా మనం ప్రధానంగా. ఇప్పుడు ఈ ఎస్సీ కులాలకి సంబంధించినటువంటి వర్గీకరణ కోసం వచ్చినటువంటి జడ్జిమెంట్లను గురించి మాట్లాడాలి. సో ఈ జడ్జిమెంట్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి వస్తే ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం వస్తే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక కీలకమైన జడ్జిమెంట్ 2004కి సంబంధించిన ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఒక జడ్జిమెంట్ అనేది వచ్చిందిరా. ఎవరి పేరుపై అని అంటున్నాం? ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండే కదా. సో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి 2010లో ఒక జడ్జిమెంట్ అనేది 2004లో ఒక జడ్జిమెంట్ అనేది రావడం జరిగిందిరా. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్ అని అంటే ఆర్టికల్ 341 ప్రకారం ఎవరైతే షెడ్యూల్ కులాల కోసం ప్రీ రెసిడెన్షియల్ అనేది కల్పించబడతారో అలా ఒక వర్గాన్ని గుర్తించబడితే సబ్ కేటగిరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వర్గాన్ని గుర్తించడం జరిగితే వారు పెద్ద తరగతిలో భాగం అవుతారు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇగో ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందిరా. అయితే జడ్జిమెంట్ ఇస్తూ ఈ జడ్జిమెంట్ని ఎందరు జస్టిస్లు ఉన్నటువంటి ధర్మాసనం పేర్కొన్నది అని అంటే 5 మంది న్యాయమూర్తులు ఉన్నటువంటి
ధర్మాసనం ద్వారా ఇది రావడం జరిగిందిరా. సో అయితే ఇది విస్తృతమైనటువంటి అంశంగా ఉంది అని చెప్పేసి 7 మందితో కూడినటువంటి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ, రిజర్వేషన్లతో పాటు ఈ సబ్ కేటగిరీస్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు, దీన్ని స్టడీ చేసేందుకు 7 మంది సభ్యులతో కూడినటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందిరా. 7 మంది సభ్యులతో, న్యాయమూర్తులతో కలిసినటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ న్యాయమూర్తులకి సంబంధించినటువంటి ఈ ధర్మాసనం గత 2 సంవత్సరాలుగా కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియకి సంబంధించినటువంటి ఎలాంటి విచారణ అనేది లేకుండా ప్రస్తుతం ముందుకు పోతూ ఉంది. సో ఇలా ఇగో ఈ ఈవి చిన్నయ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం అనేది తెర మీదకి వస్తే మీరు ఈ అంశాలను ప్రాథమిక అంశాలుగా గుర్తించాల్సి ఉంటుందిరా. ఈవి చిన్నయ్యకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి సంబంధించి ఎస్సీల రిజర్వేషన్లు సబ్ కేటగిరీస్ అంశం అని వస్తే 2004 5 మంది సభ్యులతో కూడినటువంటి న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలా సబ్ కేటగిరీస్ అంశంలో ఏదైనా నిర్ణయం తీసుకొని ఒక తరగతిని చేరిస్తే వారు ఉన్నత తరగతిగా భావించబడతారు అనేటువంటి అంశాన్ని, పెద్ద తరగతిగా భావించబడతారు అనేటువంటి అంశాన్ని ఎంతమంది జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చింది అని అంటే 5 మంది సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో మరి ఈ 7 మంది సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం అనేది ఏ కేసులో వేయడం జరిగింది ఈ రిజర్వేషన్ల ప్రక్రియకి సంబంధించి అని అంటే, ఇగో ఇక్కడ మనం మాట్లాడిన 7 మంది న్యాయమూర్తుల ధర్మాసనం, 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఈ ధర్మాసనం ఏ కేసులో భాగంగా ఏర్పాటు చేయబడింది అని అడుగుతారు. అలా అడిగితే మనం గుర్తించాల్సింది రవీందర్ సింగ్ కేసులోరా. ఏ కేసులో అని అంటున్నాం? రవీందర్ సింగ్ కేసులో ఇగో దీన్ని ఏర్పాటు చేశారు అనేటువంటి అంశానికి కూడా మీరు క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా, ఎంత టఫ్గా వచ్చినా కూడా మనం మాట్లాడుతున్నటువంటి అంశాలను ప్రాథమికంగా మీరు గుర్తుంచుకోగలిగితే ఈ అన్ని అంశాలకి మీరు చాలా సులువుగా ఆన్సర్ చేసిన వారు అవుతారు. అయితే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది ఎలాగూ దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది, ఈ డిమాండ్ ఉంది అనేది మనం ప్రధానంగా మాట్లాడినాం. ఇందులో 6 రాష్ట్రాల పేర్లని మనం ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ఎస్సీలను సబ్ కేటగిరీస్ చేయండి అనేటువంటి డిమాండ్ ఉంది. ప్రత్యేక రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ ఉంది ఎస్సీలలోనే. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఆల్రెడీ 2 దశాబ్దాలుగా ఈ రిజర్వేషన్ల కోసం బీహార్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నాయి అని మాట్లాడినాం. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కోసం కేంద్రం ఏం చేసింది అని అంటే ఆర్టికల్ 341ని సవరించే అంశంలో రాష్ట్రాల ఒపీనియన్ని కోరిందిరా. ఎవరి ఒపీనియన్ని కోరింది అని అంటున్నాం? రాష్ట్రాల నిర్ణయం ఏమిటి అని చెప్పేసి, రాష్ట్రాలు మీ నిర్ణయం ఏంటి చెప్పండి అని చెప్పేసి అడిగిందిరా. ఎవరిని అడిగింది? రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను. ఇవన్నీ కలిస్తేనే కదా భారతదేశం. మరి భారతదేశానికి సంబంధించి షెడ్యూల్ కులాలకి సంబంధించి ఎస్సీల కోసం ఉన్నటువంటి ఆర్టికల్ 341ని సవరించే విషయంలో మీ నిర్ణయం చెప్పండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అడిగింది. ఎవరిని సార్ అని అంటే రాష్ట్రాలను మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను. సో ఇలా అడిగితే ఎంతమంది స్పందించారు సార్ అని అంటే ఇప్పటి వరకు ఈ కమిషన్ ఏర్పడేటప్పటికి దేశవ్యాప్తంగా మొత్తం 20 రాష్ట్రాలు ఈ అంశం మీద తమ నిర్ణయాన్ని చెప్పినాయి. ఎన్ని రాష్ట్రాలు నిర్ణయాన్ని చెప్పినవి అని అంటున్నాం? 20 రాష్ట్రాలు నిర్ణయాన్ని చెప్పినాయి. అలాగే ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కూడా నిర్ణయం చెప్పాయి అని అంటే 2 యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఆర్టికల్ 341 సవరించాలి అనేటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ఆన్సర్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఇలా ఆన్సర్ చేసినటువంటి వీటికి సంబంధించి ఈ 20 రాష్ట్రాలలో 13 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఆర్టికల్ 341 సవరించాలి అనేటువంటి అంశాన్ని 13 రాష్ట్రాలు వ్యతిరేకించడం జరిగింది వారి ఒపీనియన్లో. అంటే మెజారిటీ రాష్ట్రాలు ఈ ఎస్సీలకి సంబంధించినటువంటి సబ్ కేటగిరీ అంశాన్ని వ్యతిరేకించడం జరిగింది ఇచ్చినటువంటి కోరినటువంటి ఒపీనియన్కి సంబంధించి. ఇక యూనియన్ టెరిటరీలో ఒక యూనియన్ టెరిటరీ కూడా అవసరం లేదండి ఈ ఎస్సీలకి సంబంధించినటువంటి సబ్ కేటగిరీ అని చెప్పేసి మాట్లాడింది. అలా ఇగో ఈ అంశాన్ని కూడా మీరు చాలా క్షుణ్ణంగా క్లియర్గా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి.
ఇక దీనికి సంబంధించి ఇగో ఇలాంటి నిర్ణయాలతోటి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను పరిశీలించేందుకే రాజీవ్ గాబే గారి అధ్యక్షతన ఇగో ఈ కమిటీ ఫామ్ అయింది. ఇది 23న సమావేశం జరగబోతా ఉంది అనేటువంటి అంశాన్ని మనందరం కూడా ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుందిరా. సో అలా దీనికి సంబంధించి ఇదంతా ముఖ్యమైన సమాచారం అని అంటున్నాం. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే కమిటీల మీద బేసిక్గా మనకు క్వశ్చన్లు వస్తాయి. ఇది ఒక ఇంపార్టెంట్ కమిటీ. సో ఇప్పుడు రాజీవ్ గాబే గారు ఏమంటున్నాం, కేంద్ర క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి అని అంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ కమిటీలో ఏ మినిస్ట్రీల నుంచి సభ్యులు ఉంటారు అని అడుగుతారు. సో ఇప్పుడు రాజీవ్ గాబే గారు ఒకసారి నేను చెప్పే ఈ అంశాన్ని చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. నాకెందుకో సెన్స్ కొడుతూ ఉంది, క్వశ్చన్ వస్తే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తుంది. సో రాజీవ్ గాబే గారు కేంద్ర వ్యవహారాల క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి. ఇందులో ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు అని అడుగుతారు. ఇప్పుడు రాజీవ్ గాబే గారు ఈ కమిటీని అధ్యక్షత వహించబోతా ఉన్నారు, లేదా లీడ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రా, లీడ్ చేస్తూ ఉన్నారు. దేనికి సంబంధించి ఈ ఎస్సీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కులాల సబ్ కేటగిరీస్ కోసం. అయితే ఈ కమిటీలో ఇంకా ఏ మంత్రిత్వ శాఖలకి సంబంధించినటువంటి కార్యదర్శులు ఉంటారు అని చెప్పేసి మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతారా. ఒక 5 మంది సభ్యులు ఈ రాజీవ్ గాబే గారితో ఉంటారు. సార్ దీనికి సంబంధించి ఎవరెవరు ఉంటారు సార్ అని అంటే మంత్రిత్వ శాఖలకి సంబంధించి ఒకటి హోం మంత్రిత్వ శాఖ అని అంటున్నాం రా. ఏ మంత్రిత్వ శాఖ? హోం మంత్రిత్వ శాఖ నుంచి మనకి ఇక్కడ మెంబర్ ఉంటారు ఈ కమిటీలో. రెండోది న్యాయ మంత్రిత్వ శాఖ రా. న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఈ కమిటీలో మెంబర్ ఉంటారు. ఇక నెక్స్ట్ మూడోది ఏంటి అని అంటే గిరిజన మంత్రిత్వ శాఖ రా. గిరిజన మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి మెంబర్ కూడా ఈ కమిటీని లీడ్ చేయడంలో కీలకంగా ఉంటారు. ఇక 4వ కమిటీ ఏమిటి అని అంటే 4వ మంత్రిత్వ శాఖ ఏంటి అని అంటే సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రా. ఏ మంత్రిత్వ శాఖ అని అంటున్నాం? సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ. సో ఇలా ఇగో ఈ మంత్రిత్వ శాఖలకి సంబంధించినటువంటి కార్యదర్శులు ఎవరు అని అంటున్నాం? కార్యదర్శులు. ఈ మంత్రిత్వ శాఖలకి సంబంధించినటువంటి కార్యదర్శులు ఇగో ఇందులో మెంబర్స్గా ఉంటారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇలా ఈ 5 మందితోటే ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ కమిషన్ని ఏర్పాటు చేస్తూ ఉంది, ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉంది. ఇది ఎస్సీలకి సంబంధించినటువంటి సబ్ కేటగిరీస్ అంశానికి సంబంధించి ఆర్టికల్ 341ని స్టడీ చేసి అసాధ్యాలపైన గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తుంది. ఓకే, క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? ఇటీవల ఎస్సీల సబ్ కేటగిరీ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీలో ఏ మంత్రిత్వ శాఖలకి సంబంధించిన కార్యదర్శులు ఉంటారు, ఈ కమిటీని లీడ్ చేస్తున్నది ఎవరు అని అంటారు. లీడ్ చేస్తున్నది ఈ కేంద్ర క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి రాజీవ్ గాబే గారు. ఇక ఈ కమిటీలో హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి, న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అలాగే సామాజిక న్యాయ మంత్రిత్వ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. మొత్తం 5 మందితో ఈ కమిటీ అనేది తన వర్క్ని చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుందిరా. ఓకే, ఇలా ఈ అంశాన్ని మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, ఇలా క్వశ్చన్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఓకే, క్లియర్ చేయగలుగుతారా లేదా? రైట్ రా. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎస్సీల శాతం ఎంత? పోస్ట్ యువర్ ఆన్సర్. మొత్తం ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించి ఒక 1200 జాతులు ఉన్నాయి. 2011లో జనాభా లెక్కలు జరిగినాయి. దాని ప్రకారం ఎస్సీలకి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నా. భారతదేశానికి సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకి సంబంధించినటువంటి పాపులేషన్ మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్రస్తుత అంశం ఇంపార్టెంట్ అంశం అని అంటున్నాం. సో ఇగో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎస్సీల జనాభా ఎంత పర్సెంటేజ్ అని అంటే 16.6% అని గుర్తుంచుకుంటారా. మొత్తం జనాభా 100% అయితే
అందులో 16.6% జనాభా షెడ్యూల్ కాస్ట్లకి సంబంధించినటువంటి వారు భారతదేశంలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ మీద మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, ఈ క్లారిటీ లేకపోతే మీరు మార్క్ లాస్ అవుతారు. ఇక నెక్స్ట్ మరొక అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుతం రాజీవ్ గాబే గారికి సంబంధించినటువంటి కమిటీ అనేది తన వర్క్ని జనవరి 23 నుంచి స్టార్ట్ చేస్తూ ఉంది ఎస్సీలకి సంబంధించినటువంటి సబ్ కేటగిరీస్కి సంబంధించి. మరి ప్రీవియస్గా ఉన్నటువంటి డిమాండ్ గత 2 దశాబ్దాల నుంచి ఎక్కువగా తమిళనాడు, పంజాబ్, బీహార్ రాష్ట్రాలలో ఉన్నది అని మాట్లాడినాం. ప్రీవియస్ ప్రభుత్వాలు ఏమైనా కమిటీస్ని, కమిషన్స్ని ఫామ్ చేసినవా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారు. ఈ కమిటీని అడగడంతో పాటు ప్రీవియస్గా ఉన్నటువంటి వాటిని కూడా స్టేట్మెంట్లో అడుగుతారు. అలా అడిగితే మనం మరొక 2 అంశాలను ప్రధానంగా చెప్పాల్సి ఉంటుందిరా. జస్టిస్ పి రామచంద్రరాజు కమిషన్ అనేది 1996లో ఏర్పాటు చేయడం జరిగిందిరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత నేషనల్ కమిషన్ అనేటువంటిది ఒకటి వచ్చింది, అది 2007లో వచ్చింది. ఇగో ఈ 2 కమిటీలను కూడా చాలా క్లియర్గా గుర్తుంచుకోండిరా. సో ఈ కమిటీలతో పాటు ప్రీవియస్గా వచ్చినటువంటి కమిటీలను గురించి అడుగుతారా. గతంలో ఈ ఎస్సీల వర్గీకరణకి సంబంధించినటువంటి డిమాండ్ మీద వచ్చినటువంటి గత కమిటీలు ఏమిటి అని అడుగుతారు. ఇగో గత కమిటీలు ఏమిటి అని అంటే 2 కమిటీలను గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఒకటి జస్టిస్ పి రామచంద్రరాజు కమిషన్ అని గుర్తుంచుకోండిరా. ఇది మనకి ఏ ఇయర్లో కనబడుతుంది అని అంటే 1996లో వచ్చింది. ఓకే, సో ఇలా ఈ కమిషన్ అనేది ప్రీవియస్గా ఎస్సీలకి సంబంధించినటువంటి అంశం మీద తీసుకురావడం జరిగిందిరా. ఇక నేషనల్ కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ని ఏర్పాటు చేసిర్రు. నేషనల్ కమిషన్ ఎప్పుడు వచ్చింది సార్ అని అంటే 2007 రా. ఇగో నేషనల్ కమిషన్ అనేటువంటి ఒకటి రావడం జరిగింది. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటారు 2007 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇప్పుడు మొత్తం ఈ ఎస్సీల అంశాన్ని స్టడీ చేసేందుకు వచ్చినటువంటి కమిషన్స్ ఎన్ని అంటే, ఒకటి రాజీవ్ గాబే కమిషన్, ఇగో అంతకంటే ముందు నేషనల్ కమిషన్ 2017, జస్టిస్ పి రామచంద్రరాజు కమిషన్ 1996 అనేటువంటి 3 ఈ అంశాలను ప్రధానమైనటువంటి అంశాలుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక బిట్టు ఎలా పడ్డా కూడా మీ దగ్గర నుంచి మిస్ అవ్వడానికి, మిస్ అయిపోవడానికి అసలు అవకాశమే లేదు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా ఇక్కడ గుర్తించాల్సి ఉంటుందిరా. రైట్, ఇక భారతదేశానికి సంబంధించి ఆర్టికల్ 341 ఎస్సీల గురించి చెప్తా ఉంది అని అంటున్నాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి కూడా మనకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు రాజ్యాంగంలో ప్రస్తావించడం జరుగుతోందిరా. ఆర్టికల్ 14 ఏం చెప్తా ఉంది? సమానత్వపు హామీని, సమానత్వానికి సంబంధించినటువంటి చట్టం ముందు సమానత్వం, అందరూ సమానమైనటువంటి హామీని ఇవ్వడం జరుగుతూ ఉంది ఆర్టికల్ 14. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 15(4) ఏం చెప్తా ఉంది? సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి పౌరులు లేదా షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి అభ్యున్నతి కోసం ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి రాష్ట్రానికి అధికారం అనేది ఇస్తూ ఉందిరా. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 గురించి ఈ కమిషన్ వచ్చినటువంటి నేపథ్యంలో మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగపరమైనటువంటి అంశాలు, పాలిటీ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని మనల్ని క్వశ్చన్ అడుగుతారు. సో అలా అడిగితే ప్రత్యేకమైనటువంటి అభ్యున్నతి కోసం ఎస్సీలకి సంబంధించి ప్రత్యేక నిర్ణయాలు రాష్ట్రాలు తీసుకోవచ్చు, కానీ ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్రాలు చేయవచ్చు, కానీ సబ్ కేటగిరీస్ని చేసేటువంటి అవకాశం రాష్ట్రాలకు లేదు. అందుకోసమే నేషనల్ స్థాయిలో కమిషన్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతూ ఉంది. ఆర్టికల్ 341ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది పార్లమెంట్ పరిధిలోకి వచ్చేటువంటి అంశంగా ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఇక సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి జడ్జ్మెంట్స్ గురించి వస్తే మనం 2004 ఇవి చిన్నయ్యకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 5 సభ్యులతో కూడినటువంటి బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు, అలాగే రవీందర్ సింగ్ గారికి సంబంధించినటువంటి కేసులో 7 సభ్యులతో ఏర్పాటైనటువంటి ధర్మాసనం గురించి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రా. సో ఈ అంశాలను గురించి మీరు క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆర్టికల్ 16 పోస్టులకి సంబంధించి రిజర్వేషన్లను
ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఆర్టికల్ 17 అంటరానితన నిర్మూలన గురించి మాట్లాడుతూ ఉంది. సో ఆర్టికల్ 23 వ్యక్తిగత స్వేచ్ఛను అలాగే గౌరవాన్ని రక్షించడం యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తా ఉంది. ఆర్టికల్ 24 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలందరూ కూడా ఫ్యాక్టరీలలో పనులు నిషేధించబడాలి అని చెప్తా ఉంది. ఆర్టికల్ 46 షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బలహీన వర్గాలకి సంబంధించినటువంటి విద్యా ఆర్థిక ప్రయోజనాలను గురించి చెప్తా ఉంది. ఆర్టికల్ 330 ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి, షెడ్యూల్ తెగలకి సంబంధించినటువంటి సీట్ల రిజర్వేషన్ గురించి, ప్రజలకి సంబంధించి ఎన్నుకోబడేటువంటి సీట్ల రిజర్వేషన్ గురించి చెప్తా ఉంది. ఆర్టికల్ 330. సో ఆర్టికల్ 335 ఏం చెప్తా ఉంది అని అంటే పబ్లిక్ సర్వీసెస్ ఇతర పోస్టులకి సంబంధించినటువంటి నియామకాలలో ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకి సంబంధించినటువంటి అవసరాలను తగ్గించి అర్హతలను సడలించేటువంటి అంశాలను గురించి చట్టాలకు అనుమతిస్తూ ఉంది. ఇలా కీలకమైనటువంటి ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకు ఎస్సీలకి సంబంధించి, షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చినప్పుడు మనందరికీ కూడా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలుగా చెప్తా ఉన్నా. జస్ట్ ఇవన్నీ చెప్పినాం, మీరు పాలిటీలో చదువుతారు, బట్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలలో భాగంగా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉందిరా. ఇలా ఈ మొత్తం అంశాలని కూడా మీరు గుర్తుంచుకోండి, రైట్. ఇది ఈ మనం మాట్లాడినటువంటి షెడ్యూల్ కులాలకి, సబ్ కేటగిరీస్కి సంబంధించినటువంటి అంశం. ఈ అంశం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు, చేస్తారు అని నేను పూర్తిగా నమ్మకంతో ఉన్నా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి మాట్లాడదాం రా. ఇటీవల నేషనల్ క్వాంటమ్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది అని చెప్పేసి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది ఎప్పుడు ఆమోదించడం జరిగింది, ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ఆన్సర్ ఇవ్వండి. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి మాట్లాడదాం రా. నేషనల్ క్వాంటమ్ మిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో, మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది చాలా ఇంపార్టెంట్ రా. భారతదేశానికి సంబంధించినటువంటి పాలసీస్ కానీ, విధానాలు కానీ, వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం క్వాంటమ్ గురించి మాట్లాడబోతా ఉన్నాం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. నేను ఒక క్వశ్చన్ అడిగినా దీనికి సంబంధించి ఏ ఒక్కరైనా ఆన్సర్ చేస్తారా అని చూస్తూ ఉన్నా, బట్ ఎవరు చేయకున్నా ప్రాబ్లం లేదు, నేను చెప్తా. నెక్స్ట్ ఎవరైనా అడిగితే మాత్రం చెప్పండి. సరే, ఇగో భారతదేశంలో నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించినటువంటి ఈ ఆమోదం అనేది 19th ఏప్రిల్ 2023న రావడం జరిగిందిరా. ఓకే, నేషనల్ క్వాంటమ్ మిషన్కి ఆమోదం ఎప్పుడు లభించింది సార్ అని అంటే 19 ఏప్రిల్ 2023 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించినటువంటి ప్రస్తుత అంశం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల భారతదేశానికి సంబంధించి 4 టెక్నాలజీ హబ్బులను ఎస్పెషల్గా నేషనల్ క్వాంటమ్ మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏర్పాటు చేసేందుకు ఒక కోఆర్డినేషన్ సెల్ని ఏర్పాటు చేయడం జరిగిందిరా. దేనికోసం అని అంటున్నారు, ఇగో టెక్నాలజీ హబ్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ హబ్స్ దేనికి సంబంధించి, దేనికి రిలేటెడ్ అని అంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ రిలేటెడ్ కోసం, దీనికోసం ఒక కోఆర్డినేట్ సెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోఆర్డినేట్ సెల్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఈ టెక్నాలజీ హబ్లు నేషనల్ క్వాంటమ్ మిషన్ను బేస్ చేసుకొని వర్క్ చేసేందుకు ఈ కోఆర్డినేషన్ సెల్ అనేది ఒక సూపర్విజన్ చేస్తుంది. సార్ ఇప్పుడు ఇంకొక రకంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది భారతదేశంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రన్ కాబోతుంది అని అడుగుతారు. దీని టైం పీరియడ్ ఎంత అని అడుగుతారు. సో అలా అడుగుతా మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది భారతదేశంలో రన్ కాబోతున్నటువంటి మిషన్ గుర్తుంచుకోండి. దీని టైం పీరియడ్ అడిగితే ఇది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ భారతదేశంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఈ మిషన్ రన్ కాబోతా ఉంది అని అంటే 2023-24 సంవత్సరం నుంచి 2030-31 సంవత్సరం వరకు కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్కి ప్రభుత్వం అనుమతినివ్వడం జరిగింది. ఇలా ఈ అంశం అనేది ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోండిరా.
అయితే ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించి భారతదేశంలో దీని ఉపయోగాలు ఏంటి అనేది ఒక్కసారి మనం తెలుసుకోవాల్సి ఉంటుందిరా. భారతదేశాన్ని ప్రపంచంలో ఒక టాప్ లెవెల్లో నిలిపేందుకు నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు రాబోతున్నటువంటి టెక్నాలజీలకి సంబంధించినటువంటి అంశాలలో నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది కీలకమైనటువంటి పాత్రను పోషించబోతోంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రంగంలో మనం ఉపయోగించుకునేటువంటి శాటిలైట్స్ కానీ సో ఇలాంటి వాటిలలో ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది అద్భుతంగా పనిచేసేందుకు పర్ఫార్మెన్స్ చేసేందుకు భారత్ ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఈ మిషన్ ద్వారా ఒకటి కంప్యూటింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థ అనేది బలోపేతం అవుతుందిరా. రెండు క్వాంటమ్ కమ్యూనికేషన్ అనేటువంటి వ్యవస్థను బలోపేతం చేస్తారు. నెక్స్ట్ క్వాంటమ్ సెన్సింగ్ మరియు మెట్రాలజీ అనేటువంటి సిస్టమ్ని కూడా డెవలప్ చేస్తారు. వీటితో పాటు క్వాంటమ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇలాంటి వాటిని డెవలప్ చేసేందుకే ఈ 4 రకాల హబ్స్ని తీసుకొస్తా ఉన్నారా. సో భారతదేశంలో నేషనల్ క్వాంటమ్ మిషన్ని బేస్ చేసుకొని ఒక టెక్నాలజీ హబ్బులని భారతదేశంలో ప్రారంభిస్తున్నారు. ఈ హబ్స్కి సంబంధించి క్వాంటమ్ రిలేటెడ్గా వస్తున్నటువంటి ఈ హబ్స్ని ప్రాపర్గా గుర్తించండి అని క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మనం 4 అంశాలని గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇప్పుడు హబ్స్కి సంబంధించి వేటిని ఏర్పాటు చేస్తున్నారు సార్ అని అంటే, ఒకటి కంప్యూటింగ్ అని అంటున్నాం రా. ఏమని అంటున్నాం? కంప్యూటింగ్ అని అంటున్నాం. ఒకటి కంప్యూటింగ్ హబ్ అనేది రాబోతా ఉంది నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా. ఒక హబ్ అనేది కంప్యూటింగ్కి సంబంధించి వస్తుంది సార్. రెండోది ఏంటి అని అంటే క్వాంటమ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి హబ్ రా. రెండవది ఏంటి? క్వాంటమ్ కమ్యూనికేషన్ హబ్ అని అంటున్నాం. కమ్యూనికేషన్ హబ్ అనేది వస్తూ ఉంది సార్. ఇక నెక్స్ట్ మూడోది ఏంటి అని అంటే ఈ క్వాంటమ్ సెన్సింగ్ మరియు మెట్రాలజీరా. ఈ హబ్ని కూడా తీసుకొస్తున్నారు, మెట్రాలజీ. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమంటున్నాము అని అంటే క్వాంటమ్ మెటీరియల్స్ రా. క్వాంటమ్ మెటీరియల్స్ ఇలా ఈ 4 హబ్స్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటు కోసమే క్వాంటమ్కి సంబంధించినటువంటి 4వ అంశం ఏమంటున్నాం రా? మెటీరియల్స్ రైట్. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇలా మీరు ఆన్సర్ చేయగలిగితే అది క్లియర్ ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో టెక్నాలజీ హబ్ క్వాంటమ్కి సంబంధించి నేషనల్ క్వాంటమ్ మిషన్ బేస్డ్గా వస్తూ ఉన్నాయి. ఆ 4 ఏమిటి అని అంటే, ఒకటి కంప్యూటింగ్, 2 క్వాంటమ్ కమ్యూనికేషన్, 3 క్వాంటమ్ సెన్సింగ్ మెట్రాలజీ, 4 క్వాంటమ్ మెటీరియల్స్ అని చెప్పేసి ఆన్సర్ చేయండి. అలా ఆన్సర్ చేస్తే మీ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా పరిగణించబడుతుంది రా. సో కంప్యూటింగ్ వ్యవస్థ ద్వారా భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఎలా అయితే ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందో అలాగే టెక్నాలజీ రంగంలో మొదటి స్థానాన్ని అలాగే ఒక ఉన్నత స్థానాన్ని పొందేందుకు ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది భారతదేశానికి ఉపయోగపడబోతా ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. లేకపోతే క్వశ్చన్ ఇట్లా అడుగుతారు, భారతదేశంలో నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించినటువంటి మిషన్ ప్రారంభమైంది, దీని లక్ష్యాలు ఏమిటి అని అడుగుతారా. లక్ష్యాలు, టార్గెట్స్ ఏంటి, ఎందుకోసం నేషనల్ క్వాంటమ్ మిషన్ని ప్రారంభించారు అని అంటారు. ఇప్పుడు హబ్స్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ హబ్స్ అనేవి భారతదేశంలో నేషనల్ క్వాంటమ్ మిషన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలిపేందుకోసం పనిచేస్తవి అని అంటున్నాం. ఇప్పుడు లక్ష్యాలను అడుగుతారు. సో నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏమిటి అని అడుగుతారా. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలు ఏమిటి అని అడుగుతారు. ఇలా ఈ లక్ష్యాల మీద మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, మనకి ఎగ్జామ్లో విజయం సాధించడం, జాబ్ చేయడం అనేటువంటి లక్ష్యాలు ఎలా ఉన్నాయో అలాగే NQMకి సంబంధించి కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నవి అనేటువంటి అంశాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. సో ఒక లక్ష్యం ఏంటి అని అంటే శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరమైనటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రా. సో ఒకటి ఏమంటున్నాం, శాస్త్రీయ సాంకేతిక మరియు సాంకేతిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని అంటున్నాం. ఇందులో ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది కీలకంగా కీ రోల్ని ప్లే చేయబోతా ఉంది. ఈ టార్గెట్ ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ భారతదేశానికి సంబంధించి
క్వాంటమ్ టెక్నాలజీని పెంపొందించడము అని అంటున్నాం రా. రెండో అంశం ఏమంటున్నాం, క్వాంటమ్ టెక్నాలజీ అనేటువంటిది పెరగాలి. ఇగో దీనికోసం కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది ప్రత్యేకంగా వర్క్ చేయబోతా ఉందిరా. మూడవ అంశం ఏమిటి అని అంటే, ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా వినూత్న పర్యావరణ వ్యవస్థను క్రియేట్ చేయాలనేటువంటి మరొక టార్గెట్ ఉందిరా. ఏది అని అంటున్నాం, వినూత్న పర్యావరణ వ్యవస్థను టార్గెట్ చేయాలి అనేటువంటి అంశం కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది టార్గెట్ చేసినటువంటి అంశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది అభివృద్ధి జరిగితే దీనికి సంబంధించి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే, శాస్త్ర సాంకేతిక రంగాలకి సంబంధించి, మనం వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్కి సంబంధించి, అలాగే మనకు ఉపయోగపడుతున్నటువంటి ఉపగ్రహాలు శాటిలైట్స్కి సంబంధించి ఇవి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తవి అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామినేషన్లో నేషనల్ క్వాంటమ్ మిషన్ మీద, ఈ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఇది కీలకంగా వ్యవహరించబోతుంది, ఇలాంటి అంశాలను మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. అలా క్వశ్చన్స్ అడిగితే మీరందరూ కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత భారతదేశంలో మొదటి గ్రాఫెన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఈ గ్రాఫెన్ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. గ్రాఫెన్ అనేది కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి అంశాలు మనం తక్కువ ఫోకస్ చేస్తాం, తక్కువ చదువుతాం, కానీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. క్వశ్చన్స్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేసేలాగా నేను ఈ క్లాస్ చెప్తా ఉన్నా. దీనికి సంబంధించి మీరు ఒక లైక్ చేయాలి, వీడియోని షేర్ చేయాలి, అంతే. ఇటువంటి అంశం గురించి మనం మాట్లాడుతున్నాం, గుర్తుంచుకోండి, ఇది చాలా ముఖ్యమైనది. దీని మీద మీకు క్వశ్చన్స్ వస్తే మీరందరూ ఆన్సర్ చేస్తారు అని నేను భావిస్తా ఉన్నా. మీకు గ్రాఫెన్ అనేది గుర్తుంచుకోండి, రైట్. ఇప్పుడు మొదటి గ్రాఫెన్ కేంద్రం అనేది భారతదేశంలో ప్రారంభించబడిందిరా. ఎక్కడ ప్రారంభించబడింది సరేనంటే, కేరళ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించిర్రా. ఎక్కడ అని అంటున్నాం, ఇగో మొదటి గ్రాఫెన్ కేంద్రం ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయబడింది అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది కేంద్రం లేదా సెంటర్, గ్రాఫెన్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే మన ఆన్సర్ కేరళ అని అంటున్నాం, రైట్. సో ఇప్పుడు కేరళ రాష్ట్రంలో గ్రాఫెన్ అనేటువంటి ఒక సెంటర్ వస్తూ ఉంది. అసలు గ్రాఫెన్కి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏంట్రా, గ్రాఫెన్ ద్వారా ఏం చేస్తారు అని అడుగుతారు. ఇటీవల భారతదేశంలో మొదటి గ్రాఫెన్ కేంద్రం వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటి, దీని వలన ఉపయోగాలు ఏమిటి అని ఇక్కడ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. అలా అడిగితే మనం చేయాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, సో ఈ గ్రాఫెన్ అనేది 2Dకి సంబంధించినటువంటి మెటీరియల్ సిస్టంలో పరిశోధనలు చేస్తుందిరా, అలాగే అభివృద్ధి చేస్తుంది, దాంతోపాటు ఉత్పత్తి ఆవిష్కరణలు చేస్తుంది. ఇలా ఈ సామర్థ్యాలన్నింటినీ పెంపొందించడం కోసమే ఈ కేంద్రం అనేది స్థాపించబడింది అని చెప్పేసి మీరు చెప్పాల్సి ఉంటుందిరా. ఏ మెటీరియల్స్లో ఇది వర్క్ చేస్తుంది అని అంటున్నాం, 2D మెటీరియల్స్లో. ఇగో 2D మెటీరియల్స్లో గ్రాఫెన్ అనేది వర్క్ చేస్తుందా లేదా అని అంటారా. ఇగో ఇది వర్క్ చేస్తుంది అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వర్క్ చేస్తుంది అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మొదటి గ్రాఫెన్ సెంటర్ కేరళలో రన్ అవ్వబోతున్నటువంటి దానికి సంబంధించి 2D మెటీరియల్స్లో వర్క్ చేసేటువంటి గ్రాఫెన్కి సంబంధించినటువంటి ఏం జరుగుతాయి అని అంటున్నాం, పరిశోధనలు జరుగుతాయి. ఏమిటి, రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఇగో పరిశోధనలు జరుగుతాయి. ఇక నెక్స్ట్ దీని తర్వాత అభివృద్ధి అనేది కూడా డెవలప్మెంట్ అని అంటున్నాం కదా. ఇగో అభివృద్ధి అంశాలు అనేవి కూడా ఈ సెంటర్ ద్వారా జరుగుతాయి అని అంటున్నాం. అలాగే ఉత్పత్తులకి సంబంధించినటువంటి ఆవిష్కరణ జరుగుతుందిరా. రీసెర్చ్ డెవలప్మెంట్ తర్వాత ఏమవుతుంది అని అంటే, ఉత్పత్తి వస్తువు అనేది తయారవుతుంది. ఇలా ఉత్పత్తి ఆవిష్కరణలు జరుగుతాయి అనేటువంటి అంశాలు కూడా మీకు గుర్తుండాలి. ఇక నెక్స్ట్ దీంతో పాటు ఇంకా ఏం జరుగుతాయి సరే అంటే, గ్రాఫెన్కి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని పెంపొందించేటువంటి అంశాల మీద ఇక్కడ పని జరుగుతుంది అని అంటున్నాం. అంటే గ్రాఫెన్కి సంబంధించినటువంటి సామర్థ్య పెంపు మీద పని జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఈ సెంటర్ ద్వారా జరిగేటువంటి అంశాలుగా ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుందిరా.
ఓకే, మరి ఈ గ్రాఫెన్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏమిటి అని అంటారు. గ్రాఫెన్ సెంటర్ ఇటీవల భారతదేశంలో కేరళలో మొదటిది ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ డెవలప్మెంట్ కానీ, అలాగే ఉత్పత్తి ఆవిష్కరణలు కానీ, దానికి సంబంధించినటువంటి సామర్థ్య పెంపు కోసం ఈ పని జరుగుతూ ఉంది. అసలు దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలు, టార్గెట్స్ ఏమిటి అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. సో అలా క్వశ్చన్ అడిగితే ఇది గ్రాఫెన్ అనేది బేసిక్గా దేనిలో ప్రధానంగా పనిచేస్తుంది సార్ అని అంటే విద్యుత్లో కానీ వేడిలో కానీ ఇది అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందిరా. ఒకసారి గ్రాఫెన్ లక్ష్యాలను గురించి మాట్లాడదాం రా. గ్రాఫెన్ లక్ష్యాలు ఏంటి అని అంటే, సో ఇప్పుడు ఈ లక్ష్యాలను గురించి మాట్లాడితే మనకి రాగి కేబుల్ ఉంటుంది కదరా, మన ఇంట్లో పవర్ సప్లై అవ్వడానికి, జనరల్గా పవర్ సప్లై అవ్వడానికి రాగిలో చాలా ఈజీగా సప్లై అవుతుంది. దానికంటే తోఫుగా ఉన్నదే ఈ గ్రాఫెన్ రా. అందుకే ఇది రెండిట్లలో పనిచేస్తుంది అని అంటున్నాం. ఒకటి విద్యుత్, రెండు వేడి అని అంటున్నాం. ఇగో విద్యుత్తులో ఇది చురుగ్గా పనిచేస్తుంది రా. ఇక రెండోది ఏంటి, వేడిపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిలలో కూడా గ్రాఫెన్ అనేది చురుగ్గా పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక ప్రపంచంలోనే అత్యంత సన్నని బలమైన ఇది వాహక పదార్థము అని గుర్తుంచుకోవాలరా. గ్రాఫెన్ అనేది ఏంటి అని అంటే ఇది ప్రపంచంలో అత్యంత సన్నని బలమైన వాహకంగా గుర్తుంచుకోండిరా. ఇలా గ్రాఫెన్ అనేది ఉంది. ప్రస్తుతం పవర్ అనేది చాలా వేగంగా వెళ్తూ ఉంది. అంతకు మించినటువంటి వేగాన్ని అందించగలిగేది ఏంటి అని అంటే గ్రాఫెన్. సో ఇలా ఈ గ్రాఫెన్ అనేది ఇది ఒక వాహక పదార్థము అని అంటున్నాం. సో ఇలా ఈ వాహక పదార్థం అనేది ఒకటి వచ్చింది, అదే గ్రాఫెన్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం విద్యుత్ని సప్లై చేసేటువంటి కేబుల్స్లలో, అలాగే ఈ వాహకంలో, ప్రవహించే వాహకంలో ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సన్నని బలమైనటువంటి వాహకంగా ఏది గుర్తించబడుతుంది అని అంటారు, గ్రాఫెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇగో గ్రాఫెన్ అనేది ఇంత కీలకం. క్వశ్చన్ ఇట్లా అడుగుతారు. మీరు ప్రీవియస్ గ్రూప్ 1, గ్రూప్ 2కి గ్రూప్ 1ని అబ్జర్వ్ చేస్తే సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా అడిగారు. ఇక భారతదేశానికి సంబంధించి మీకు గ్రూప్ 1 అయితే థర్డ్ టాపిక్ ఉంటుంది, ఇండియా లేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని. సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియా లేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అని అంటే మొదటి గ్రాఫెన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కేరళలో. అలాంటప్పుడు ఈ గ్రాఫెన్ మీద క్వశ్చన్ వస్తుందా రాదా సార్ అని అంటే రావడానికి 100% అవకాశం అనేది ఉన్నది. ఇక ఇది ఏం చేయగలుగుతుంది అని అంటున్నాం గ్రాఫెన్ అని అంటే, ఇక గ్రాఫెన్కి సంబంధించి ఇది రాగి కంటే వేగంగా విద్యుత్ని అందించగలుగుతుంది రా. రాగి కంటే వేగంగా, రాగిని కాపర్ అంటారా ఇంగ్లీష్లో, రాగి కంటే వేగంగా ఇది విద్యుత్ని అందించగలుగుతుంది, సప్లై చేయగలుగుతుంది. రైట్, ఇగో ఈ అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. గ్రాఫెన్కి సంబంధించినటువంటి లక్షణాలను గుర్తించండి, లక్ష్యాలను గుర్తించండి అన్నప్పుడు ఈ పాయింట్స్ స్టేట్మెంట్ లెవెల్లో ఉపయోగపడతాయి. నేను ఊరికే చెప్పట్లే మీకు, నేను చెప్పే ప్రతి అంశం కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ రా. ఇక నెక్స్ట్, ఈ గ్రాఫెన్ అనేది ఉక్కు కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా బలాన్ని కలిగి ఉంటుంది అని అడుగుతారు రా. బలం, స్ట్రెంగ్త్ని కలిగి ఉంటుంది అని అంటారు. సో గ్రాఫెన్ అనేది ఉక్కు కంటే 200 రెట్ల ఎక్కువ బలాన్ని కలిగి ఉంటుంది రా. రైట్, సో గ్రాఫెన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఉక్కు కంటే 200 రెట్ల బలాన్ని కలిగి ఉంటుంది. ఇగో ఈ అంశాలు స్టేట్మెంట్లుగా మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతారు, ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇక నెక్స్ట్, అదే ఉక్కు కంటే ఇది ఎంత తేలికగా ఉంటుంది అని అంటే 6 రెట్లు తేలికగా ఉంటుందిరా. ఉక్కుతో కంపేర్ చేసినప్పుడు ఇగో ఇది 6 రెట్ల తేలికతనాన్ని కలిగి ఉంటుంది, తేలికగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరంతా గుర్తించండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైట్, సో ఇలా గ్రాఫెన్ అనేది హైడ్రోజన్, హీలియం కంటే కూడా తేలికైనటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో ఇగో వాటితో కూడా ఇది
కంపేర్ చేయబడుతుందిరా. సో ఇలా ఈ గ్రాఫెన్ అనేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోండి, గ్రాఫెన్ అనేది టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, భారతదేశానికి సంబంధించినటువంటి క్షిపణులు మిసైల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్కువగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. అరే ఇప్పుడు ఉక్కుతో కొడితే ఒక దెబ్బ తగులుతుంది, కానీ గ్రాఫెన్తో కొడితే ఇంకొక 200 రెట్లు ఎక్కువగా దెబ్బ తగులుతుందిరా. అంత గొప్పతనం దీనికి ఉంది. ఇలాంటి టెక్నాలజీని మన బాలిస్టిక్ క్షిపణులుగా మిసైల్స్ కానీ ఇతర మిసైల్స్లో కానీ వాడితే ఏంటి అని అంటే శత్రు దేశాల నుంచి భారతదేశాన్ని అద్భుతంగా కాపాడుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ప్రస్తుతం మనం పవర్ని కాపర్ ద్వారా పొందుతా ఉన్నాం. సో ఇప్పుడు ఈ కాపర్ని కాకుండా ఈ గ్రాఫెన్ని వాడితే ఏమైందంటే ఇంకా మెరుగ్గా విద్యుత్ వాహకాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రాఫెన్ అనేటువంటి అంశాన్ని మీరెవరు కూడా మర్చిపోవద్దురా, వెరీ వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక ఇరాన్ దేశంతో భారతదేశానికి ఒక ఒప్పందం కుదిరిందిరా. ఈ ఇరాన్ దేశంలో ఒక పోర్ట్ ఉంటుంది. గా పోర్టుని ఏమని అంటారంటే చాబహార్ పోర్ట్ అని అంటారు రా. ఇగో ఇరాన్ చాబహార్ పోర్ట్ ఒప్పందం గురించి మాట్లాడదాం రా. చాబహార్ పోర్ట్ అనేటువంటి ఈ ఒప్పందం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, చాబహార్ పోర్ట్ గురించి ఎలా అడుగుతారు అని అంటే ఇరాన్ ఇండియా ఒప్పందాలను గురించి అడుగుతారు రా. ఇగో ఇరాన్ ఇండియా ఒప్పందాలను గురించి అడిగినప్పుడు మనకి ఈ చాబహార్ పోర్ట్ అనేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్గా కనబడుతుంది. సరే ఇంతకుముందు ఈ చాబహార్ పోర్టుని భారత్ అభివృద్ధి చేసిందిరా, అయితే మధ్యలో వదిలేసింది. ఇప్పుడు రెండవ దశలో చాబహార్ పోర్టు అభివృద్ధి కోసం ఇండియా ఇరాన్తో ఇటీవల ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందం కోసం భారతదేశ విదేశాంగ మంత్రిత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి జైశంకర్ గారు ఇరాన్ వెళ్ళారు. ఆ సందర్భంగా చాబహార్ పోర్టు అభివృద్ధి కోసం ఇండియా కట్టుబడి ఉంది. సో ఈ పోర్టుని మరింత అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇది ఇండియా ఇరాన్ మధ్యన జరిగినటువంటి ఒప్పందం. ఈ పోర్టుని అభివృద్ధి చేయడం వల్ల భారత్ కలిగే లాభం ఏంటి అని అంటే, ఇగో ఆఫ్ఘనిస్తాన్తో పాటు అలాగే మధ్య ఆసియాలో ఉన్నటువంటి దేశాలు, మధ్య ఆసియా దేశాలు అని అంటే ఏం కనబడతాయిరా? ప్రధానంగా తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఇలాంటి దేశాలకి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులను ఉత్పత్తి చేయడానికి డైరెక్ట్ మధ్యాసియాతో కనెక్టివిటీని పెంచుకోవడానికి మనకి ఈ చాబహార్ పోర్ట్ అనేటువంటిది కీలకంగా ఉందిరా. ఇరాన్లో ఉన్నటువంటి ఈ పోర్టుకి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం భారత్ సిద్ధంగా ఉంది. పోర్టుని అభివృద్ధి చేస్తాము అని చెప్పింది. పాకిస్తాన్తో సంబంధం లేకుండా మనం నేరుగా ఇరాన్ చాబహార్ పోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి మన భారతదేశంలో తయారయ్యేటువంటి వస్తువులు, భారతదేశం నుంచి వచ్చేటువంటి వస్తువులను మధ్యాసియా దేశాలకి అమ్ముకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందిరా. దీని వలన మన దేశంలో ఉన్నటువంటి బిజినెస్ పెరగడానికి కూడా మరింత ఎక్కువ అవకాశం ఉన్నది. అందుకోసమే చాబహార్ పోర్టుకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం ఇండియా ఇరాన్తో ఒప్పందం చేసుకుందా లేదా అని క్వశ్చన్ అడుగుతారు. చేసుకుందని చెప్పండి, గింతేగా. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేరా అంతర్జాతీయ అంశాలు అని అంటారు మనకి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్, ఇది ఏ విధంగా వ్యూహాత్మకంగా భారత్కి ఉపయోగపడుతుంది చాబహార్ పోర్ట్ని ఇండియా అభివృద్ధి కోసం నిధులు వెచ్చించడము అని అడుగుతారు. అలా అడిగితే ఆఫ్ఘనిస్తాన్ కానీ అలాగే మన మధ్యాసియా దేశాలతో కానీ భారత వ్యాపారం మెరుగయ్యేందుకు చాబహార్ పోర్ట్ అభివృద్ధి అనేది భారత్ ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి రూపాయి అనేది మన భారతదేశ వాణిజ్యాన్ని పెంపొందిస్తుంది అని చెప్పాలి. సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అందరూ కూడా గుర్తుంచుకుంటారా. ఎలాగూ ఒప్పందం అనేది కుదిరింది కాబట్టి అసలు ఇరాన్ భారత్కి సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయి సార్ అని అంటే, ఇగో 1950 నుంచి కూడా ఇరు దేశాల మధ్యన సంబంధాలు మంచిగా ఉన్నాయిరా. ఇరు దేశాలకి సంబంధించి సంబంధాలు ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి. మరి ఈ ఒప్పందం అనేది ఇటీవల జరిగింది కాబట్టి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాలకి సంబంధించి ద్వైపాక్షిక వాణిజ్యం ఎంత జరిగింది అని అడిగితే ఇది $2.33 బిలియన్ జరిగిందిరా. $2.33 బిలియన్ వ్యాపారం
ఇండియా ఇరాన్ మధ్యన జరిగింది. సో ఇది ఏ ఫినాన్షియల్ ఇయర్ సార్, ఏ ఆర్థిక సంవత్సరం అని అంటే 2023, 22, 23 అని చెప్పేసి గుర్తుంచుకుంటారా. ఇగో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరి ఇంత బిజినెస్ జరగడం అనేది గ్రోతా సార్, అంటే బిజినెస్ వృద్ధి ఉందా ఇరు దేశాల మధ్యన లేదా అనేటువంటి అంశాన్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే ఉన్నది అని చెప్పండి. అది ఎంత పర్సెంటేజ్ అని అంటే 21.76% ఇరు దేశాల మధ్యన గ్రోత్ అనేది ఉంది, బిజినెస్ గ్రోత్ అనేది ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరందరూ కూడా గుర్తించండిరా. సో ఇలా ఈ ఇరాన్ ఇండియాకి సంబంధించినటువంటి ఒప్పందం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒప్పందం పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. ఇది చబర్ పోర్ట్కి సంబంధించినటువంటి ఒప్పందంలో భాగంగా జరిగింది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుందిరా. రైట్. సో ఇలా మనకి ఈ అంశం అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఇక లాస్ట్ చివరిగా ఒక చిన్న అంశాన్ని చెప్తా పురస్కారాలకి సంబంధించి, అదే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు. ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఒకసారి మాట్లాడదాం. నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. 2024లో ప్రధానమంత్రి బాల పురస్కారం రాష్ట్రీయ పురస్కారాలు ఎంతమందికి అందించబోతా ఉన్నారు, ఎంతమంది పిల్లలకు అందిస్తూ ఉన్నారు? మీ ఆన్సర్ని ఒకసారి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రాష్ట్రీయ బాల పురస్కారాలు ఏ ఇయర్ అని అంటున్నాం రా? 2024. రైట్. నేను అడిగిన క్వశ్చన్ ఏంది, 2024లో ఎంతమందికి పురస్కారాలు ఇస్తున్నారు అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 19 మంది బాలబాలికలకి ఈ పురస్కారాలు లేదా అవార్డ్స్ని అందించబోతున్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండిరా. మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ మొత్తం అవార్డ్స్ మీద అడిగితే ఈ 19 మంది అనేది మీ ఆన్సర్ అనేది కావాలి. ఓకే, రైట్. ఇక బాల పురస్కారాలకి సంబంధించి వీటిని ఎవరు అందజేస్తారు అనేటువంటి అంశాన్ని మిమ్మల్ని క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అందజేశారు అని కూడా అడుగుతారు. అందజేసే విషయాన్ని కూడా నేను ఇక్కడ అడ్వాన్స్గా చెప్తా ఉన్నా, ఇంకా ఈ టాపిక్లో మార్పు ఏమి ఉండదు. సో ఇప్పుడు న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్ అని ఉందిరా. ఈ విజ్ఞాన్ భవన్లో 22 జనవరిన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డ్స్ని బాలలకు అందజేస్తారా. ఈ 19 మందికి అవార్డులను ఎవరు అందజేస్తారు సార్ అని అంటే రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు వీటిని అందజేస్తారు అని గుర్తుంచుకోవాలి. ఎక్కడ ఈ అవార్డ్స్ని అందజేస్తారు అని అంటే అందజేశారు అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇది న్యూఢిల్లీ, దేశ రాజధాని న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్ అనేది ఉంది. సో ఈ విజ్ఞాన్ భవన్లో వీటిని అందజేశారు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఈ పిల్లలతో నెక్స్ట్ డే అంటే 23 నాడు ఎవరు మాట్లాడబోతున్నారు అని అంటే ప్రధానమంత్రి వీరితో ఇంటరాక్ట్ అవుతారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక ఈ పిల్లలు జనవరి 26 భారతదేశానికి సంబంధించినటువంటి గణతంత్ర దినోత్సవం రోజున ఏం చేస్తారు సార్ అని అంటే జనవరి 26న పరేడ్లో పాల్గొంటారా. అంటే పరేడ్ జరుగుతుంది రిపబ్లిక్ డేకి సంబంధించి, రిపబ్లిక్ డేలో పాల్గొంటారు. రిపబ్లిక్, నాట్ పరేడ్ రా, రిపబ్లిక్. ఓకే, ఈ డేలో పాల్గొంటారు అని చెప్పేసి గుర్తుంచుకుంటారా. రైట్. సో ఇలా ఇగో ఈ అవార్డుకి సంబంధించినటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. మొత్తం దేశవ్యాప్తంగా ఎంతమందికి ఈ అవార్డు వచ్చింది 2024 అని అంటే 19 మందికి ఈ అవార్డు రావడం జరిగింది అని అంటున్నాం. మరి ఈ 19 మంది పిల్లలు ఎన్ని రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వడం జరిగింది అని అంటారా. సో ఈ జాబితాలో ఉన్నటువంటి పిల్లలు 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించినటువంటి వారిగా ఎంపిక అవ్వడం జరిగిందిరా. 9 రాష్ట్రాల నుంచి 18 రాష్ట్రాల నుంచి 9 మంది పిల్లలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 10 మంది పిల్లలను, మొత్తం 19 మంది పిల్లలను ఎంపిక చేశారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎంత అని అంటేనా ఇగో 18 మంది పిల్లలను 18 రాష్ట్రాల నుంచి 9 మంది, ఇక నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఎంత అంటే ఒక 10 మంది, మొత్తం 19 మంది పిల్లలను ఎంపిక చేశారు అని గుర్తుంచుకోండి. ఇంకా ఈ అవార్డ్స్కి సంబంధించి కొంచెం కేటగిరీ వైజ్గా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు ఎన్ని విభాగాలలో ఇస్తున్నారు అని అడుగుతారు. సో దీనికి సంబంధించి
ఏమని అడుగుతారు? ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ఎన్ని విభాగాలలో అందిస్తున్నారు అని అడుగుతారా? ఎన్ని విభాగాలలో ఇటీవల అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అని అంటారు. విభాగాల్లో అడిగితే మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొత్తం అవార్డు 19 మందికి వచ్చింది. విభాగాలు ఎన్ని అని అంటే మొత్తం 7 విభాగాలలో ఈ అవార్డ్స్ ఇస్తున్నారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుందిరా. 7 విభాగాలలో అవార్డుని ఇస్తారు. ఓకే, సప్త సముద్రాలు, వారానికి 7 రోజులు, సప్త స్వరాలు, అలాగే 7 విభాగాలలో అవార్డ్స్ ఉంటాయి. దేనికి సంబంధించి అంటే ఈ రాష్ట్రీయ బాల పురస్కారాలు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి. అవి ఏమిటేమిటి సార్ అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కదా. అలా అడిగితే వాటి పేర్లను గుర్తుంచుకోండి, ఎందుకైనా మంచిదే. అసమానమైనటువంటి ధైర్యం అంటే ధైర్య సాహసాలు ఒక విభాగం, ధైర్యం అనేటువంటిది ఒక విభాగం అని అంటున్నాం రా. ఇగో ఈ విభాగంలో ఈ బాల పురస్కారాలు అనేది అందించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ రెండవ అంశం ఏంటి అని అంటే కళలు సంస్కృతి అని అంటున్నాను రా. కళా సంస్కృతులు, కళలు సంస్కృతి ఇగో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్ అనేవి అందించడం జరుగుతూ ఉంది. మూడవ విభాగం ఏమిటి అని అంటే పర్యావరణం అనేటువంటి విభాగంలో ఎన్విరాన్మెంట్ కోసం పనిచేసినటువంటి పిల్లలకి కూడా అవార్డ్స్ని ఇస్తూ ఉన్నారు. పర్యావరణం అని అంటున్నాం. ఇక నెక్స్ట్ 4వది ఏమిటి సార్ అని అంటే సైన్స్ మరియు టెక్నాలజీ అని అంటున్నాం రా. సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కూడా బాలబాలికలు కృషి చేస్తే వారికి అవార్డుని అందించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ దీనిని తర్వాత మరొకటి ఏమంటున్నాము అని అంటే సామాజిక సేవ అని అంటున్నాం రా. మరొకటి ఏమంటున్నాం? సామాజిక సేవ అని అంటున్నాం. ఇగో సామాజిక సేవల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నారు. 6వ అంశం ఏమిటి అని అంటే క్రీడలు అని అంటున్నాం రా. ఇగో ఈ క్రీడలు అనేటువంటి అంశంలో కూడా ఈ అవార్డ్స్ని అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. వీటితో పాటు ఆవిష్కరణలు అని అంటున్నాం రా. ఆవిష్కరణలు. సో ఇలా ఇగో ఈ విభాగాలలో అవార్డ్స్ అందించడం జరుగుతూ ఉంది. 7 విభాగాలకి సంబంధించినటువంటి అవార్డ్స్ అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించిన విభాగాలు ఇవి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలా ఈ 7 విభాగాల మీద క్వశ్చన్ అడిగితే మీకు ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది. సార్ బాలబాలికలకు ఇవి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అని అంటున్నాం. వీళ్ళ ఏజ్ ఎంత ఉండాలి సార్? ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ మధ్యన ఇస్తూ ఉన్నారు అని అంటే 5 నుంచి 18 సంవత్సరాలకి సంబంధించినటువంటి బాలబాలికలకి ఈ అవార్డ్స్ని అందించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా గుర్తుంచుకోండి. సార్ ఈ అవార్డ్స్కి సంబంధించి ఇదంతా ఫైన్ సార్, మరి తెలుగు రాష్ట్రాలలో ఈ అవార్డ్స్ ఎవరికైనా వచ్చాయా అని అంటే తెలంగాణ నుంచి పెండ్యాల లక్ష్మీప్రియకి ఇచ్చిర్రా. ఏ విభాగంలో ఇచ్చిర్రు అని అంటే కళా సంస్కృతి. ఇక్కడ మనం మాట్లాడినటువంటి విభాగాలలో ఇగో కళా సంస్కృతి అనేటువంటి విభాగం నుంచి పెండ్యాల లక్ష్మీప్రియకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందిరా. ఇగో ఈమె తెలంగాణ నుంచి ఈ అవార్డుకి ఎంపిక అవ్వడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ నుంచి ఇటీవల ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల్లో అవార్డు పొందింది ఎవరు అని అడుగుతారు. ఇగో పెండ్యాల లక్ష్మీప్రియ అనేటువంటి పేరుని గుర్తుంచుకోండిరా. ఈమెకి కళలు సంస్కృతి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డు దక్కడం జరిగింది. ఇంపార్టెంట్. రేపు 22న రాష్ట్రపతి గారు ఈమెకి అవార్డు ఇస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ ఇస్తారు, మనం ఆన్సర్ చేసేస్తాం, రైట్. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకరికి అవార్డు రావడం జరిగిందిరా. ఆర్ సూర్యప్రసాద్ అని అంటున్నాం. ఇగో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్ సూర్యప్రసాద్కి ఇగో ఆర్ సూర్యప్రసాద్కి ఏ అవార్డు వచ్చింది అని అంటే ఏ విభాగంలో వచ్చింది అవార్డు అని అంటే ఏపీ నుంచి అని అంటున్నాం. ఇగో ఈయనకి క్రీడల విభాగంలో వచ్చిందిరా. సో ఇలా మొత్తం ఈ ఇద్దరు కాకుండా మరొక 17 మందికి వచ్చింది. వాళ్ళు మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ ఇద్దరు ఇంపార్టెంట్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల వారు మనం తెలుగులో నిర్వహించబోయేటువంటి ఎగ్జామ్స్కి క్వశ్చన్స్ చేస్తాం కాబట్టి ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి. లక్ష్మీప్రియ, సూర్యప్రసాద్. ఈయనకి క్రీడలు, ఈమెకి కల్చర్. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్లాస్ అనేది నేను మీకు అందించడం జరుగుతూ ఉందిరా. క్లాస్కి సంబంధించి చాలా ఎక్స్ట్రాడినరీ కాంటెంట్, ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇచ్చినాం. 100% ఇచ్చినాం. నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకు అని అంటే ప్రతి అంశాన్ని తీసి తినబెడతా ఉన్నా. మీరు బాగా డైజెషన్ చేసుకోండి అంతే.
చేసుకుంటే దాని పర్ఫార్మెన్స్ మీకు ఎగ్జామ్లో తెలుస్తుంది. సో మీరు విన్నటువంటి అంశాలను అప్పుడప్పుడు రీకాల్ చేయండి. అలాగే దీన్ని నోట్స్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తే మీకు బాగా బెనిఫిట్ అవుతుంది. అవునా కాదా? ఎస్, ఇది వాస్తవం. సో ఇలా నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్లకి మీరు రెస్పాండ్ అయితే మీరు ఆఫ్లైన్ మోడ్లో క్లాస్ వింటున్నట్లే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంత సీరియస్గా ఈ క్లాస్ వింటా ఉన్నారు, ఆల్మోస్ట్ ఆల్ టైం 11 అవుతున్నా మీరు ఈ క్లాస్ని వినడం అనేది చాలా గొప్ప అంశం. సో ఈ క్లాస్కి సంబంధించి మీరు ఎవ్వరు మర్చిపోకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఈరోజు మనం చర్చించినటువంటి అంశాలలో ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను గురించి మాట్లాడినాం. అంతకంటే ముందు చాబహార్ పోర్ట్ కోసం ఇరాన్ ఇండియా ఒప్పందం గురించి మాట్లాడినాం. అంతకంటే ముందు మనం మాట్లాడినటువంటిది గ్రాఫెన్కి సంబంధించినటువంటి మొదటి కేంద్రంని సెంటర్ని కేరళలో ఓపెన్ చేశారు అని మాట్లాడినాం. నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే రాజీవ్ గాబే గారి అధ్యక్షతన క్యాబినెట్ వ్యవహారాల సెక్రటరీ అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి ఎస్సీలకి సంబంధించి షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి వర్గీకరణ కమిటీ కోసం మాట్లాడడం జరిగింది. ఇలా ఈ అన్ని అంశాలు కూడా అతి ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ వస్తాయి, నో డౌట్. సో దీనికి సంబంధించి మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ని తీసుకొస్తున్నాం. ఇలాంటి కాంటెంట్తో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన షెడ్యూల్స్, మెటీరియల్స్, అప్డేటెడ్ మెటీరియల్స్, ఎగ్జామ్స్, చాప్టర్ వైజ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవన్నింటితోటి కోర్స్ అవైలబుల్గా ఉన్నది ఐకాన్ ఇండియా యాప్లో. సో మీరు కావాలనుకున్నా, మీ ఫ్రెండ్స్కి కావాలనుకున్నా, వాళ్ళకి అవసరం లేకున్నా చెప్పడం మన బాధ్యత. ఓకే, రైట్. మీరు కూడా నాలాగా చెప్పండి. ఇక అలాగే మనం రేపు సండే అయినా పర్లేదు, మళ్ళీ కొత్త క్లాస్ తోటి కలుద్దాం. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మీకు ఎగ్జామ్స్ నెక్స్ట్ 4 months తర్వాత జరుగుతుంది రా. ఏ ఎగ్జామ్ అయినా అప్ టు ఏప్రిల్ నుంచి ఉంటాయి. సో ఏప్రిల్ వరకు ఒక 4 months కరెంట్ అఫైర్స్ ఈ లెవెల్లో ఇస్తా. ఒక 3-4 years కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తుంది. ఇట్స్ ట్రూ. ఈరోజు నేను షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి అంశం గురించి చెప్పేటప్పుడు 1996 వరకు తీసుకెళ్ళిన, 2 దశాబ్దాల క్రిందికి తీసుకెళ్ళిన, వచ్చినటువంటి కమిషన్స్ గురించి చెప్పిన, ప్రస్తుత అంశాల గురించి చెప్పిన, జడ్జ్మెంట్స్ గురించి చెప్పిన, ఇలా వైడ్గా మనం కవర్ చేయడం జరుగుతుందిరా. ఏదో ఇది వచ్చింది, కమిటీ వచ్చింది, ఇందులో సభ్యులు, ఇట్లా చెప్పడంలే. సో చాలా ఇన్డెప్త్ అనాలిసిస్తో చెప్తా ఉన్నాం. సో ఎవరైతే జాబ్స్కి సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఇన్ని కోణాలలో సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. అన్ని సబ్జెక్టులని నేర్చుకుంటేనే సక్సెస్ అవుతారు. ఇలానే చదవండి, ఇలానే మీకు బాగా ప్లస్ అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మీరంతా కూడా మీ ఫ్రెండ్స్కి మన క్లాసెస్ గురించి చెప్పండి. తెలుస్తుంది ఫ్యూచర్లో కూడా, లేట్ అయినా తెలుస్తాం, నో డౌట్. అందులో నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే చాలా డెడికేటెడ్గా ప్రాణం పెట్టి చేయడం అంటారు చూసిరా, గదే చేస్తున్నాం మనం ఈ క్లాసుల విషయంలో. ప్రాణం పెట్టి ఎంత లేట్ అయినా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా క్లాస్ చెప్తా ఉన్నాం. అదే ఎలా చెప్తా ఉన్నాం, ఆగమాగం అస్సలు లేదు, టైంతో సంబంధం లేదు, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామా లేదా అనేది. అరే గ్రాఫెన్ అనే దాని గురించి మీరు ఎవరు అడిగినా ఈరోజు క్లాస్ అయిన వాళ్ళు చెప్తారా? గ్రాఫెన్ అనేటువంటి టాపిక్ వస్తే మీరు చెప్తారు, క్వాంటమ్ మిషన్ గురించి వస్తే మీరు చెప్తారు, షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి వర్గీకరణ వస్తే కథలాగా చెప్తారు అంశాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. క్లాస్ మీరు ప్రాపర్గా వింటే ఆ విధంగా చెప్పగలుగుతారు. ఇట్స్ ట్రూ. ఓకే, చలో, హ్యాపీ వీకెండ్. విల్ మీట్ ఆన్ టుమారో. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం మన అందరం కూడా.